ఒక మున్సిపల్ కార్మికుడు చనిపోతే ఒక 10,000 ఇస్తారనే విషయం మీకు తెలుసా? హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ కార్మికుడు చనిపోతే 10,000 ఎందుకొస్తాయంటే మట్టి ఖర్చు, అంటే దహన సంస్కారాల ఖర్చుకు ఒక 10,000 వస్తాయి. అంతే. ఇంకోటేంటంటే చనిపోయిన వారి ప్లేస్‌లో రీప్లేస్‌గా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అంతే, ఇవే బెనిఫిట్స్. కానీ మేము ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మాకు ఈ బెనిఫిట్స్ అనేటివి పెరిగినాయి. గత కొంతకాలంగా మాకు వచ్చే సబ్బులు, సరుకులు అండ్ మాకు వచ్చే బెనిఫిట్స్, లీవ్స్, క్యాజువల్ లీవ్స్ అవన్నీ సంఘంగా కొట్లాడితేనే వచ్చినాయి. ఇప్పుడు కూడా మా సంఘంగా కొట్లాడితే ఏమైందంటే 30,00,000 ఇన్సూరెన్స్‌కి కమిషనర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఇది అమల్లోకి రాకముందుకే చాలామంది కార్మికులు చనిపోతున్నారు. ఇది త్వరలో అమలు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ వస్తే మాత్రం ప్రతి ఒక్క కార్మికుడి కుటుంబానికి చాలా బెనిఫిట్‌గా ఉంటది. అండ్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉంటది ఫైనాన్షియల్‌గా. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద చనిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటది. ఆడవారైనా, మగవారైనా ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటది. ఆ ఇబ్బందులు కొంచెం తక్కువ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ 30,00,000 ఇన్సూరెన్స్ అతి త్వరలో అమలు చేయడానికి చాలా వరకు చాలామంది కష్టపడుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయితే ఇగ 30,00,000 ఇన్సూరెన్స్ వస్తదని అనుకుంటున్నాం.